షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సరయు పిచ్చా నీకు? అవును, పిచ్చి పట్టింది. ఇది నా ఆశల్ని చంపేసింది, నా జీవితాన్ని నాశనం చేసింది. ఈ ఇంట్లో దీని జ్ఞాపకాలు కానీ దీనికి సంబంధించిన వస్తువులు కానీ ఏవి ఉండడానికి వీల్లేదు. భారతి, నువ్వు సంతకం పెట్టు. అయ్యా అయ్యా, మిగిలిన పసుపుని అబ్బాయికి రాయండి. ఏదో ఒక మూలన ఉండకుండా ఇక్కడ కూడా నీ దరిద్ర మొహం ఎందుకే? పోవే. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? ఇప్పటి వరకు అంతా మీరు చెప్పినట్టే చేశాం కదా. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ 2 గంటలు ఒక ఎత్తు. ఏమాత్రం తేడా రాకూడదు. ఓకే. అర్థమైందా? ఓకే మేడం, తప్పకుండా. స్వరూప్, బ్రాహ్మణిగా రుణం తీర్చుకునే సమయం వచ్చిందిరా. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? ఇప్పటి వరకు అంతా మీరు చెప్పినట్టే చేశాం కదా. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ 2 గంటలు ఒక ఎత్తు. ఏమాత్రం తేడా రాకూడదు. ఓకే. అర్థమైందా? ఓకే మేడం, తప్పకుండా. స్వరూప్, బ్రాహ్మణిగా రుణం తీర్చుకునే సమయం వచ్చిందిరా. ముహూర్తానికి టైం అయింది, అబ్బాయిని తీసుకురామంటే లెటర్ చూపిస్తావేంటి? ఈ లెటర్ ఆ పెళ్లి కొడుకు ఇచ్చిందా మామయ్య? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. పెళ్లి కూతురిగా పీటలెక్కి నా కోడలు ఇలా ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. అందుకే నీ కూతుర్ని నా కోడల్ని చేసుకుంటానన్నయ్య. అవును, పెళ్ళయి ఇన్ని రోజులైంది, మరి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నారు? అవును, ఒక్కదానివే వచ్చావా? అన్నయ్య రాలేదా? మీ అన్నయ్యకి నాతో కలిసి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరిగే తీరికూడానా? అందరూ నీ అంత అదృష్టవంతులు ఉండరు మృదులా. మధు చూడు, ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండడు. బయట నిలబడి మాట్లాడుతున్నావు,
రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. బాబు, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. అదిగోండి పంతులు గారు, సమయం దాటిపోతుంది. అమ్మాయి వచ్చేస్తుంది. అదేంటమ్మా, అమ్మాయిని ముందు తీసుకొచ్చారు, అబ్బాయి ఏడి? తీసుకొస్తున్నారండి. మధు, అబ్బాయి ఏడ్రా? మావయ్య, అదే అదే ఏమైందిరా? ఈ లెటర్. ముహూర్తానికి టైం అవుతుంది, అబ్బాయిని తీసుకురామంటే లెటర్ చూపిస్తావేంటి? అది ఈ లెటర్ ఆ పెళ్లి కొడుకు ఇచ్చిందా మావయ్య? ఈ పెళ్లి నాకిష్టం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. క్షమించండి. అబ్బాయికి ఇష్టమని అన్నాడు కదా, అసలు మళ్ళీ అమెరికాకే వెళ్ళను, మానసి కోసం ఇండియాలోనే ఉండిపోతాను అన్నాడు కదా. మరిప్పుడు ఇష్టం లేదని లెటర్ రాసి వెళ్ళిపోవడం ఏంటి? అది పీటల మీదకొచ్చాక. మధు, వాళ్ళ నాన్నగారు ఎక్కడా? ఇద్దరు లేరు మావయ్య. విడిది గదిలోకి వెళ్ళేసరికి ఈ లెటర్ ఉంది, అంతే. నీకు కావాల్సింది మానసిని పెళ్లి చేసుకోవడమేగా. చేసుకుంటానమ్మా. అనయ్య, నా కొడుకు కాళ్ళు కడిగి నీ అల్లుణ్ణి చేసుకో. సౌందర్య, వెళ్ళిపోదాం పద. సౌందర్య, నువ్వు ఇంకేం మాట్లాడుకు, వెళ్ళిపోదాం పద. సౌందర్య, మాట్లాడుతున్నా మీద ఒట్టే. పద, 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 పదమన్నానా? సౌందర్య, రాముకి ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరున్న పర్స్ చూసే ఉంటుంది. ఓపెన్ చేసింది. షాక్!
వచ్చినట్టున్నారు, పదండి. ఏం పంతులు గారు, ఏమన్నా పనుందా? అవునయ్యా, పెళ్లి చేసుకోబోయే 2 జంటలకి చిన్న దోషం ఉంది. దానికి అక్కా చెల్లెలు ఇద్దరు అమ్మవారి గుడికెళ్ళి ముడుపులు కట్టొస్తే దోషం పోతుంది. దాందేముంది పంతులు గారు, అలానే చేయిద్దాం. అయితే ఈ లోపు మేము వెళ్ళొచ్చేస్తాం. రండి లక్ష్మి గారు. హాయ్ అమూల్ బేబీ. హాయ్. నువ్వెందుకు వచ్చావు? అంత ఈజీగా ఎలా ఎక్కేసావు? నేను అమూల్ బేబీని కాను కదా. లిఫ్ట్ ఇస్తావా? నీకు లిఫ్ట్ ఇవ్వడానికే కదా నేను పుట్టింది. దా. హలో అమూల్ బేబీ, థ్యాంక్స్ కాదు, 5000 పైసలు కావాలి. నేనివ్వను. రేయ్, ఇది ఇట్లా అయ్యే పంచాయతీ కాదు గాని అందరిని పిలవండ్రా.